हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे चतुर्थः सर्गः। రాజ్య సభ నుండి పురవాసులు వెళ్ళిన తర్వాత కార్యసిద్ధిలో యోగ్యుడైన దేశకాల నియమాలు తెలిసినవారు ప్రభావశాలి మహారాజు దశరథుడు పునః మంత్రులతో ఈ విధముగా ఆలోచించసాగారు. మహారాజు దశరథుడు మంత్రులతో ఈ విధముగా అన్నారు. రేపు పుష్య నక్షత్రము కలదు. అందుకని రేపు నేను నా పుత్రుడు అయిన కమలనయనుడు శ్రీరాముని యువరాజ పదముపై అభిషిక్తము చేద్దామని అనుకుంటున్నాను. ఆ తరువాత అంతఃపురములో వెళ్ళిన మహారాజు దశరథుడు సూతుని పిలిచి ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చారు. వెళ్ళి శ్రీరాముణ్ణి మళ్ళీ ఇక్కడికి ఒకసారి తీసుకొనిరా. మహారాజు ఆజ్ఞ శిరోధార్యమని సుమంత్రుడు శ్రీరాముణ్ణి మళ్ళీ శీఘ్రముగా వెళ్ళి తీసుకొని మహలులోకి వచ్చినారు. ద్వారపాలకులు శ్రీరామునికి సుమంత్రుడు వచ్చినట్లు సూచన ఇచ్చారు. ఆయన ఆగమనము విన్న శ్రీరాముడు ఆలోచించసాగారు. మనస్సులో ఒక సందేహము కలిగినది. సుమంత్రుణ్ణి శీఘ్రముగా శ్రీరాముడు లోపలికి పిలిచి ఆతృతతో ఈ విధముగా అడిగారు. మీరు పునః ఇక్కడికి ఎందుకు రావలసి వచ్చినది? నాకు అది పూర్ణ రూపములో వివరించండి. అప్పుడు సూతుడు సుమంత్రుడు ఈ విధముగా అన్నారు. మహారాజు దశరథులు వారు మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. నేను చెప్పిన ఈ సందేశాన్ని విన్న తర్వాత మీరు అక్కడికి వస్తారో లేక రారో ఆ నిర్ణయము మీరు తీసుకొని నాకు చెప్పండి. సూతుడు సుమంత్రుని మాట విన్న శ్రీరాముడు తన తండ్రి మహారాజు దశరథుని పునఃదర్శనము కోసమని వెంటనే అక్కడ నుండి బయలుదేరి రాజమహల్కి వచ్చినారు. శ్రీరాముడు వచ్చారు అని తెలిసిన రాజా దశరథుడు మనస్సులో చాలా ప్రీతి పొంది ఆయనని ఒక ఉత్తమ విషయము చెప్పాలి అని రాజమహలులో లోపలికి రమ్మని చెప్పారు. మహారాజు దశరథుని భవనములో ప్రవేశించిన శ్రీరాముడు 2 చేతులు జోడించి ప్రణామము చేసి దశరథ మహారాజు పాదములకు నమస్కారము చేసినారు.